హలో అందరికీ ఎంఎన్బి ఇంగ్లీష్ లెసన్స్ డే 68కి స్వాగతం. ఈరోజు మనం ఆంగ్ల భాషలోని ఒక భలే ఇడియం గురించి అంటే ఒక ఆసక్తికరమైన నుడికారం గురించి తెలుసుకోబోతున్నాం. ఇద్దరు వ్యక్తులు చూడటానికిగాని లేదా వాళ్ల ఆలోచనల్లో గాని అచ్చం ఒకేలా ఉంటే ఇంగ్లీష్లో ఏమంటారో దాన్ని ఎంత ఈజీగా వాడొచ్చో మనం ఈరోజు క్లియర్గా చూద్దాం. సరే, టాపిక్లోకి వెళ్లే ముందు మీకో చిన్న క్వశ్చన్. అచ్చం ఒకేలాగున్న ఇద్దరు మనుషులకి, అలాగే మన పెరట్లో పండే ఒక ఫ్రెష్ కూరగాయకి ఈ రెండిటికి మధ్య ఉన్న కామన్ పాయింట్ ఏంటో మీకు తెలుసా? వినడానికి కొంచెం వెరైటీగా ఉంది కదూ, కాని నిజానికి భాష అనేది ఇలాంటి చిన్న చిన్న చాలా న్యాచురల్ అయిన పోలికల్నుంచే పుడుతుంది. మరి ఆ లింక్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక మనం మొదటి సెక్షన్ అన్ప్యాకింగ్ ది ఇడియం. ఈరోజు మనం నేర్చుకోబోయే ఆ ఫ్రేజ్ యొక్క అసలు అర్థమేంటో ఇప్పుడు చూద్దాం. ఈనాటే మన ఇడియం 2 peas in a pod. దీనికి అక్షరార్థమేంటంటే ఒకే కాయలో ఉన్న 2 గింజలు. అంటే ఇద్దరు వ్యక్తులు చూట్టానికి కానీ వాళ్ల ప్రవర్తన లేదా వాళ్ల అలవాట్లలో కానీ అచ్చం ఒకేలా ఉండటమన్నమాట. ఇద్దరు మనుషుల మధ్య ఉన్న ఆ స్ట్రాంగ్ కనెక్షన్ని, ఆ సిమిలారిటీని చెప్పడానికి ఈ ఫ్రేజ్ని భలే వాడతారు. ఇది ఎలా వాడతారో ఒక్కసారి ఈ సెంటెన్స్ చూడండి. లుక్ ఎట్ దోస్ ట్విన్స్, దే ఆర్ లైక్ 2 peas in a pod. ఆ కవలలను చూసారా? వాళ్లు చూడటానికి అచ్చం ఒకేలా ఉన్నారు అని చెప్పటానికి ఈ వాక్యం ఎంత పర్ఫెక్ట్గా సరిపోయిందో గమనించారా? ఇలాంటి ఏమాత్రం తేడాలేని వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు ఇది అద్భుతంగా పనిచేస్తుంది. నెక్స్ట్ సెక్షన్ ద 16th century origin. అసలు ఈ పదం ఎక్కడ్నుంచొచ్చింది, దీని వెనుక ఉన్న హిస్టరీ ఏంటో తెలుసుకోవాలంటే మనం కొన్ని వందలేళ్లు వెనక్కి వెళ్లాల్సిందే. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, మనం ఒక ఫ్రెష్ బఠానీకాయను తెరిచి చూస్తే అందులో ఉన్న పచ్చని గింజలన్నీ సైజులో, షేపులో, రంగులో అచ్చం ఒకేలా ఉంటాయి కదా. వాటి మధ్య మనకు అస్సలు ఏ తేడా కనిపించదు. సరిగ్గా అదేవిధంగా ఇద్దరు వ్యక్తుల పోలికలుగాని వాళ్ల అలవాట్లుగాని అచ్చం ఒకేలా ఉండి వాళ్ళు ఎప్పుడూ కలిసే కనిపిస్తుంటే ఆ బఠానీ గింజలకున్న న్యాచురల్ సిమిలారిటీని ఇలా మనుషులకు ఆపాదించారన్నమాట. భలే ఉంది కదా ఈ పోలిక. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ అందమైన పోలిక ఏదో నిన్నో మొన్నో పుట్టింది కాదు. ఏకంగా 16వ శతాబ్దం నుంచి జనాలు ఈ ఫ్రేజ్ని వాడుతూనే ఉన్నారు. అంటే నేచర్లో ఉండే ఒక చిన్న పోలికను బేస్ చేసుకుని మనుషుల మధ్య ఉండే ఆ దగ్గరతనాన్ని వర్ణించడానికి మనం వందల ఏళ్లుగా ఈ ఇడియంపైనే ఆధారపడుతున్నామన్నమాట. వావ్! ఇక మన తరువాతి సెక్షన్ ఇడియం ఎల్ యాక్షన్. దీన్ని మన రోజువారీ మాటల్లో ఎంత ఈజీగా, ఎంత న్యాచురల్గా వాడొచ్చో కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా ఇప్పుడు క్లియర్గా నేర్చుకుందాం. ముందుగా ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. మై బెస్ట్ ఫ్రెండ్ అండ్ ఐ ఆర్ లైక్ 2 peas in a pod. మీకు మీ బెస్ట్ ఫ్రెండ్కి థాట్స్ ఒకేలా ఉన్నా, మీ ఇష్టాలు ఒకేలా ఉన్నా ఈ మాటని వాడేయొచ్చు. నేను నా బెస్ట్ ఫ్రెండ్ అచ్చం ఒకేలా ఉంటాం, ఒకేలా ఆలోచిస్తాం అని ఎవరికైనా చెప్పాలనుకున్నప్పుడు ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ద 2 brothers లవ్ ద సేమ్ స్పోర్ట్స్ అండ్ మ్యూజిక్. దే ఆర్ 2 peas in a pod. అంటే ఏంటంటే ఆ ఇద్దరు అన్నదమ్ములకి సేమ్ స్పోర్ట్స్, సేమ్ మ్యూజిక్ అంటే ఇష్టం. వాళ్ళిద్దరి టేస్ట్ అచ్చం ఒకేలా ఉంటుంది అని అర్థం. చూశారుగా, కేవలం ఫేస్ కటింగ్స్ మాత్రమే కాదు, మన అభిరుచుల్లో పోలికను చెప్పడానికి కూడా దీన్ని ఎంత బాగా వాడచ్చో. ఇక మూడో ఎగ్జాంపుల్ చూడండి. ఈవెన్ దో దే జస్ట్ మెట్, దే గెట్ అలాంగ్ లైక్ 2 peas in a pod. ఇద్దరు వ్యక్తులు ఇప్పుడే కొత్తగా పరిచయం అయినా సరే ఎప్పణ్నుంచో తెలిసిన వాళ్లలాగా కలిసిపోయారు అని చెప్పడానికి ఇది భలే ఉపయోగపడుతుంది. ఒకరినొకరు వెంటనే అర్థం చేసుకుని అలా ఈజీగా సింక్ అయిపోయే స్వభావాన్ని ఈ చిన్న సెంటెన్స్ ఎంత బాగా చెప్తుందో కదా. ఇక ఫైనల్గా మన లాస్ట్ సెక్షన్ ప్రొనౌన్సియేషన్ అండ్ ఫైనల్ ఛాలెంజ్. దీన్ని సరిగ్గా ఎలా పలకాలో నేర్చుకుందాం. అలాగే ఒక చిన్న ఛాలెంజ్తో ఈ ఎక్స్ప్లెయినర్ని కన్క్లూడ్ చేద్దాం. సరే, ఇప్పుడు ఈ పదాల్ని జాగ్రత్తగా గమనిస్తూ కాస్త క్లియర్గా పలుకుదాం. నాతో పాటు మీరు కూడా నెమ్మదిగా చెప్పండి. 2 peas in a pod. మళ్ళీ చెబుదాం. 2 peas in a pod. ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ఈ ఫ్రేజ్ మొత్తాన్ని కలిపి 2 peas in a pod అని చాలా స్పష్టంగా పలికితే మీ లాంగ్వేజ్ చాలా న్యాచురల్గా, ఫ్లూయెంట్గా అనిపిస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అసలు ఈరోజు మనం నేర్చుకున్న ఈ ఎక్స్ప్లెయినర్ వెనుకున్న ఒక బ్యూటిఫుల్ మీనింగ్ ఏంటో తెలుసా?
సిమిలారిటీస్ బ్రింగ్ పీపుల్ టుగెదర్ అంటే మన పోలికలే, మన ఒకే రకమైన ఆలోచనలే మనల్ని ఒకరికొకరు దగ్గర చేస్తాయి. ఆ బంధం ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో చెప్పడానికే మనం ఈరోజు ఈ ఫ్రేజ్ని నేర్చుకున్నాం. కాబట్టి ఈరోజు మీకందరికీ నా ఛాలెంజ్ ఏంటంటే, మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీలో కానీ మీతో అచ్చం ఈ టూ పీస్ ఇన్ ఎ పాడ్లాగా ఉండే పర్సన్ ఎవరు ఒక్కసారి ఆలోచించండి. వాళ్ల పేరు కానీ లేదా వాళ్లతో మీకున్న ఆ కామన్ అలవాటు కానీ కింద కామెంట్స్లో తప్పకుండా మాతో షేర్ చేసుకోండి. వినడానికి మేం కూడా వెయిటింగ్. ఈనాటి ఎక్స్ప్లెయినర్ మీకు భలే హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఇంకో విషయం, లైక్ చేయడం అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం, ఈ రెండూ కూడా గో టుగెదర్ లైక్ టూ పీస్ ఇన్ అ పాడ్. అవునండి, అవి రెండూ ఎప్పుడూ కలిసే ఉండాలి. కాబట్టి వెంటనే లైక్ కొట్టేసి సబ్స్క్రైబ్ చేసేయండి. రేపటి డే 69 సెషన్లో ఇంకో అద్భుతమైన టాపిక్తో మళ్ళీ కలుద్దాం.